హలో ఎవరివన్, వెల్కమ్ టు సింహాద్రి కాంపిటేటివ్ క్లాసెస్. ఈరోజు మనం డైరెక్షన్స్ అంటే ఈ టాపిక్ వచ్చేసి రీజనింగ్లో ఉంటుంది. సో ఇప్పటివరకు అనౌన్స్ చేసిన ప్రతి ఎగ్జామ్ పేపర్లో కూడా 2 నుంచి 3 మార్కులు రావడం జరుగుతుంది. సో కంపల్సరీ 2 మార్కులు అయితే ఉంటాయండి. సో మన అదృష్టం బాగుంటే 3 మార్కులు కూడా ఉంటాయి. బట్ ఈరోజు మీకు డైరెక్షన్స్లో ప్రాబ్లం వచ్చేసి ఒక 4 to 5 లైన్స్ ఉంటుందండి. బట్ 4 to 5 లైన్స్ కానీ 5 to 6 లైన్స్ ఉన్నా సరే మనం క్వశ్చన్ చూసి ఉన్న టైము బేస్ చేసుకొని స్కిప్ చేసేస్తుంటాం. కానీ అలా స్కిప్ చేయకుండా క్వశ్చన్ ఒకసారి చదివి వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఆన్సర్ పెట్టే విధంగా ఈరోజు నేను మీకు కాన్సెప్ట్ ప్రాబ్లమ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఒకసారి చూద్దాం. ఓకే, డైరెక్షన్స్ అంటే మీ అందరికీ తెలిసిందే, అందులో నేను కొత్తగా ఏమీ చెప్పేది లేదు. సో 4 దిక్కులు ఉంటాయి, అంటే 4 డైరెక్షన్స్. సో ఆ 4 దిక్కులు ఏంటో కూడా మీకు తెలుసు. మీకు తెలిసిందే నేను ఇక్కడ డ్రా చేస్తాను. ఆ డ్రా చేసి ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. ఒకసారి చూడండి. సో మీ అందరికీ తెలుసు, రైట్? ఇక్కడ ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర. దీన్నే మనం ఇంగ్లీష్లో నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని కూడా అంటాం. సో ఈ 4 డైరెక్షన్లో మీకు తెలిసినవండి, నేనేమి కొత్తగా ఏమి చెప్పట్లేదు. సో తెలిసిన డైరెక్షన్లోంచే మనం చిన్న కాన్సెప్ట్, చిన్న ట్రిక్ యూజ్ చేసుకొని ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ చేస్తాం. సో ఒకసారి ఆల్రెడీ డైరెక్షన్ చూసాము. ఇందులో మూలాలు ఉంటాయండి, మూలాలు. సో మూలాలు అంటే ఏమీ లేదు, ఇక్కడ నుండి ఇలాగా అండ్ ఇక్కడ నుంచి మొత్తం ఎన్ని మూలాలండి? 4 మూలాలు, రైట్? ఆ 4 మూలాలు ఏంటో ఒకసారి చూద్దాం. ఓకేనా? దీన్ని మనం నార్త్ ఈస్ట్ అంటే అండి. నార్త్ ఈస్ట్ అంటే ఈశాన్యం. నార్త్ ఈస్ట్ అంటే ఏంటి? ఈశాన్యం. అదే దీన్ని సౌత్ ఈస్ట్ అంటాం. సౌత్ ఈస్ట్ అంటాం. దీన్ని ఏమంటాం? ఓకే, దీన్ని ఏమంటాం మనం? ఆగ్నేయం. ఆగ్నేయం. దీని ఈశాన్యం, దీని ఆగ్నేయం. ఇది సౌత్ వెస్ట్ అండి. దీన్ని మనం నైరుతి. అలాగే లాస్ట్ వన్ నార్త్ వెస్ట్. దీన్ని మనం వాయువ్యం అంటాం. వాయువ్యం. ఓకే, మొత్తం 4 దిక్కులు, 4 మూలాలు ఉన్నాయండి. మొత్తం ఎన్ని? 4 దిక్కులు, 4 మూలాలు. సో మనకి క్వశ్చన్ అడిగితే కనుక, క్వశ్చన్ అడిగితే ఫస్ట్ ఏ దిశలో, ఏ దిశలో కానీ లేదంటే ఎంత దూరంలో కానీ అడుగుతారండి. ఏ దిశలో, ఎంత దూరంలో. లేదంటే సెకండ్ వచ్చేసి కోణాల గురించి కూడా అడగవచ్చు. కోణాలు. సెకండ్ వచ్చేసి కోణాల గురించి కూడా అడగవచ్చండి, రైట్? ఇక్కడ కోణాలు అంటే ఇక్కడ మొత్తం ఎన్ని డైరెక్షన్స్ అండి? మొత్తం 8 డైరెక్షన్స్ ఉన్నాయి. అంటే కోణాలు అంటే దీని ఒక సర్కిల్ కింద మనం డ్రా చేసుకున్నాం అనుకోండి. సర్కిల్ అంటే వృత్తం. వృత్తం తాలూకా డిగ్రీస్ అండి 360 డిగ్రీలు. సో 360 మొత్తం ఎన్ని అండి? 8 డైరెక్షన్లు. అంటే
ఒక్కొక్క డైరెక్షన్కి 45 డిగ్రీలు అండి. ఎన్ని డైరెక్షన్లు అండి? 45 డిగ్రీలు. అంటే ఇక్కడ 45 డిగ్రీలు, ఇక్కడ 45 డిగ్రీలు, ఇక్కడ 45 డిగ్రీలు, ఇక్కడ 45 డిగ్రీలు, ఇది 45 డిగ్రీలు, ఇది కూడా 45 డిగ్రీలు, ఇది కూడా 45 డిగ్రీలు, ఇది కూడా 45 డిగ్రీలు. సో మొత్తం 8 కోణాలు మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే నార్త్ నుంచి నార్త్ ఈస్ట్ 45 డిగ్రీలు, అంటే ఉత్తరం నుంచి ఈశాన్యం 45 డిగ్రీలు, ఈశాన్యం నుంచి తూర్పు 45 డిగ్రీలు, అలా ఆ విధంగా అన్ని రకాలుగా మనం చేసాం. ఓకే, ఇప్పుడు దిశ టు దిశ 90 డిగ్రీస్, మూలం టు మూలం 90 డిగ్రీస్, దిశ టు మూలం 45 డిగ్రీస్. సో కోణాలంటే ఈ విధంగా మనం ఐడెంటిఫై చేస్తాం. అంటే మనం ప్రజెంట్ ఇప్పుడు కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం, రైట్? ఓకేనా? సో ఇంతవరకు మీకు చార్ట్ అయితే చూపించాను. సో మీకు ఎగ్జాంపుల్ కూడా ఒకటి చెప్తాను, చూడండి ఒకసారి. ఒకనొక పర్సన్, అంటే ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ దక్షిణ దిశగా వెళ్ళాడు. ఏ దిశకు వెళ్ళాడు? దక్షిణ దిశగా వెళ్ళాడు. దక్షిణ దిశ ఏంటండి? కిందకి. అక్కడి నుంచి తూర్పుకి ప్రయాణం చేశాడు. సో అతను స్టార్ట్ అయిన ఒరిజినల్ పొజిషన్ నుంచి ఎండ్ అయిన ఒరిజినల్ పొజిషన్కి దూరం ఎంత అని కనుక్కోమన్నాడు. అంటే దూరం ఎంత అని కనుక్కోమని చెప్పాడు. సో ఇప్పుడు ఇది ఏమైందండి? లంబకోణ త్రిభుజం అయిపోయింది. లంబకోణ త్రిభుజం. సో ఇలా కనుక్కోమంటే కనుక పైథాగరస్ థియరం అప్లై చేస్తే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. అంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్. ఇది పైథాగరస్ థియరం అని చెప్పేసి మీకు అందరికి తెలిసిందే. సో ఎప్పుడైనా ఇలాగ లంబకోణ త్రిభుజం చేసి మిమ్మల్ని కనుక ఆ డిస్టెన్స్ కనుక్కోమంటే కనుక ఈ ఫార్ములా అప్లై చేయాలి, పైథాగరస్ ఫార్ములా. ఓకే, అదొక చిన్న కాన్సెప్ట్. నెక్స్ట్ మీకు ఇందులో ట్రిక్ ఏంటంటే రైట్, ఇందులో మీకున్న ట్రిక్ ఏంటంటే, సపోజ్ నేను అంటే ఇక్కడ ప్రాబ్లం చేసినప్పుడు ఎప్పుడైనా సరే వాడి డైరెక్షన్ అన్నీ చెప్తాడు. అక్కడ ఒక పర్సన్, అబ్బాయో అమ్మాయో లేకపోతే సమ్ ఎక్స్ పాయింట్ అనో లేకపోతే ఏ పాయింట్ అనో చెప్తే కనుక ఆ ఏ పాయింట్ అయినా ఎక్స్ పాయింట్ అయినా అబ్బాయి అయినా అమ్మాయి అయినా నేను అనుకుంటే కనుక, నేను అని మీరు సంబోధించుకుంటే కనుక, అంటే నేను మాత్రమే ఈ డైరెక్షన్లో వెళ్తున్నాను అనుకుంటే కనుక ప్రాబ్లం చాలా అంటే చాలా ఈజీ అండి. అంటే అది ప్రాబ్లం చెప్పినప్పుడు మీకు చెప్తాను. నేను అనుకునే మనం ప్రాబ్లంకి వెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను తూర్పు దిశ వైపు ఎటున్నానంటే ఫేసింగ్ తూర్పు దిశ వైపు ఉన్నా. తూర్పు దిశ వైపులో మనకు తెలియాల్సింది రైట్ లెఫ్ట్, అంటే కుడివైపు ఎడమ వైపు కూడా తెలియాలి. సో తూర్పు దిశలో వెళ్తున్నా అంటే ఇది నాకు రైట్ అవుతుందండి, ఇది నాకు లెఫ్ట్ అవుతుంది. ఇది నాకు రైట్ అవుతుంది, ఇది నాకు లెఫ్ట్ అవుతుంది, రైట్? అలాగే ఉత్తరం వైపు వెళ్తానంటే ఉత్తరం వైపు ఇలా వెళ్తున్నానంటే ఇది నాకు రైట్ అవుతుంది, ఇది నాకు లెఫ్ట్ అవుతుంది. అలాగే పడమర వైపు వెళ్తున్నానంటే పడమర వైపు, అంటే పడమర వైపు ఏంటి ఏమవుతుంది? పడమర వైపు. నేను పడమర వైపు అంటే ఇటు వెళ్తున్నాను అంటే రైట్ ఏమవుతుంది? రైట్ లెఫ్ట్. ఇప్పుడు దక్షిణం వైపు వెళ్తున్నాను అంటే కిందకి, అంటే ఇలా కిందకి వెళ్తున్నాను అంటే ఇది నాకు రైట్, ఇది లెఫ్ట్. ఓకే, సో మీరు వెళ్ళే డైరెక్షన్ బట్టి మీరు రైట్ లెఫ్ట్ డిజైన్ చేసుకోవాలి, రైట్? సో సపోజ్ మనం
ఈ విధంగా ట్రావెల్ చేసామండి. అంటే ఏమంటున్నాం, ఉత్తరం నుంచి తూర్పుకి అలా వెళ్తున్నాం, అంటే దీన్ని మనం ఏమంటాం, కుడివైపు వెళ్తున్నాం అని చెప్పేసి. దీన్నే మనం సవ్య దిశ అని కూడా అంటాం. అదే ఎడమ వైపు వెళ్తున్నాం అనుకోండి, ఎడమ వైపు లేదా అపసవ్య దిశ అని చెప్పేసి కూడా అంటాం. ఎడమ వైపు లేదా అపసవ్య దిశ అని కూడా మనం చెప్పడం జరుగుతుంది. సో మీరు ఏ డైరెక్షన్లో వెళ్తున్నారని మనం అనుకుంటే కనుక, అంటే ఏ డైరెక్షన్ అని సరే, ప్రజెంట్ మనం కుడి వైపు వెళ్తామని చెప్పేసి అనుకుందాం. కుడి వైపు వెళ్తున్నామని చెప్పేసి అనుకుందాం. కుడి వైపు అంటే ఉత్తరం నుంచి, ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర, మళ్ళీ ఉత్తరం, అంటే ఇది ఒక సైకిల్. ఉత్తరంకి తూర్పుకి ఏముందండి, ఈశాన్యం ఉంది. ఉత్తరం తూర్పుకి ఏముంది, ఈశాన్యం ఉంది. తర్వాత ఆగ్నేయం ఉంది, తర్వాత నైరుతి ఉంది, తర్వాత వాయువు ఉంది. మళ్ళీ ఈశాన్యం ఉంది. ఇక్కడ ఈశాన్యం ముందు ఏముందండి, వాయువు ఉంది. వాయి ఆనేయి వాయు, వాయి ఆనేయి వాయు. ఉతుదప ఉ, ఉతుదప ఉ. సో మీకు ఇక్కడ చెప్పిన ఏదైతే ఫార్ములా ఉందో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఉత్తరం, తూర్పు, దక్షిణ, పడమర, ఉత్తరం, వాయువం, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువం, ఈశాన్యం. ఈ ఫార్ములా ఎందుకు నేను ఇంపార్టెంట్ అనేది ఒకసారి నేను ఒక ప్రాబ్లం చెప్తే కనుక చాలా అంటే చాలా ఈజీగా మీకు అనిపిస్తుంది. ఓకే, అంటే మనకి ఏదైతే డైరెక్షన్ ఆ డైరెక్షన్లో కూడా మీకు ప్రాబ్లం చెప్తాను. అండ్ నెక్స్ట్ ఏదైతే ఇక్కడ నేను మీకు ఫార్ములా రాసానో అది కూడా మీకు చేసి చూపిస్తాను. ఓకే, సో డైరెక్షన్స్లో నాకు తెలిసినంత వరకు, అంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇది కాన్సెప్ట్ అండి. ఒకసారి చూడండి కాన్సెప్ట్ మొత్తం, రైట్. సో డైరెక్షన్స్లో మనం 8 అంటే 4 మూలాలు, 4 దిశలు, మొత్తం 8 డైరెక్షన్లు అండి. 8 డైరెక్షన్లో కోణాలు కూడా మనం ఐడెంటిఫై చేసాం. అంటే రైట్ లెఫ్ట్ కూడా కనుక్కున్నాం. అలాగే క్వశ్చన్ అడిగితే ఏ దిశలో ఎంత దూరంలో అని చెప్పి అడుగుదామని చెప్పేసి అనుకున్నాం. సో ఇక్కడ కూడా కర్ణం స్క్వేర్ అంటే పైథాగరస్ థీరం అప్లై చేస్తే కానీ కర్ణం స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజం స్క్వేర్ ప్లస్ భుజం స్క్వేర్ చెప్పుకున్నాం. అంటే మీకు ఒక ఫార్ములా కూడా చెప్పాను. ఒకసారి ఈ ఫార్ములా కూడా మీరు చూడండి, రైట్. ఓకే, ఇప్పుడు మనం ఈ కాన్సెప్ట్ బేస్ చేసుకొని ఇప్పటి వరకు మనం కాన్సెప్ట్ చెప్పుకున్నాం. ఇప్పుడు లెక్కలోకి ఎంటర్ అయ్యాం కాబట్టి ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి తూర్పు దిశలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత కుడి వైపునకు తిరిగి కొంత దూరం ప్రయాణించి అక్కడి నుండి ఎడమ వైపునకు తిరిగి కొంత దూరం ప్రయాణించి చివరిగా కుడి వైపునకు తిరిగి ప్రయాణిస్తున్నారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు? ఎప్పుడైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో డైరెక్షన్స్ మీద క్వశ్చన్ 4 నుంచి 6 లైన్లు ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ చెప్పాను మీకు. సో అలాంటి క్వశ్చన్ చూసి టైం చూసుకొని మీరు ఏం చేస్తారంటే స్కిప్ చేసి వస్తుంటారు. కానీ అలా కాకుండా ఒక్కసారి క్వశ్చన్ చదివి నేను చెప్పిన ట్రిక్ మీరు ఫాలో అయితే కనుక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మనం ఆన్సర్ చేయొచ్చు. అది ఎలా అంటే, మీకు ఇప్పుడు డైరెక్షన్ బేస్ చేసుకొని, అంటే నేను ఏదైతే మీకు ఉత్తరం, తూర్పు, దక్షిణం అని కాన్సెప్ట్ చెప్పాను ఆ విధంగా చేద్దాము. నెక్స్ట్ మీకు ఏదైతే ట్రిక్ చెప్పానో ఆ ట్రిక్ మీద కూడా మనం ప్రాబ్లం చేద్దాం. ఓకే, ఏదైనా సరే మనం క్వశ్చన్ చదివినప్పుడు అక్కడ వ్యక్తి అన్నాడు, ఆ వ్యక్తి అనే పర్సన్ నువ్వు అంటే నేను అని అనుకోవాలి. అలా అయితేనే మనం ఆన్సర్ చేయగలం. అలా అనుకోకుండా మనం నచ్చినట్టు చేసేసుకుని వెళ్ళిపోతే మాత్రం మీకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. ఏమొస్తుంది? మీకు రాంగ్ ఆన్సర్ వస్తుంది.
సో అది ఎలా చేయాలి ఏంటనేది మీకు చాలా సింపుల్గా చెప్తాను, ఒకసారి చూడండి. రైట్. నెక్స్ట్, ప్రాబ్లం చేసినప్పుడు దిశలో కుడివైపు ఎడమవైపు అవన్నీ కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి తూర్పు దిశలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత కుడి వైపునకు అలాగే కొంత దూరం ప్రయాణించి అక్కడ నుండి ఎడమ వైపునకు తిరిగి కొంత దూరం ప్రయాణించి చివరిగా కుడి వైపునకు తిరిగి ప్రయాణిస్తున్నాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు? ఏ దిశ క్వశ్చన్ ఏంటండి, ఏ దిశ అని చెప్పేసి మనల్ని అడగడం జరిగింది. సో ఫస్ట్ ఆ వ్యక్తి డైరెక్షన్ ఏంటండి, స్టార్టింగ్ పాయింట్ ఇది అనుకుంటే తూర్పు దిశలో కొంత దూరం ప్రయాణించి వాడు ఏమంటున్నాడు, కుడి వైపునకు తిరిగి అన్నాడు. అంటే ఇది తూర్పు దిశ. అంటే తూర్పు అంటే ఇలా ఉంటుంది కాబట్టి తూర్పు దిశ అన్నాడు. తూర్పుకి ఎడం వైపు కుడివైపు అంటే ఏమవుతుంది, ఇది రైటు ఇది లెఫ్ట్. ఓకే. కుడివైపునకు తిరిగి అంటే ఏమవుతుంది, కుడివైపునకు తిరిగి మళ్ళీ కొంత దూరం ప్రయాణించి అక్కడి నుండి ఎడమ వైపునకు. ఓకే. కుడివైపునకు తిరిగి కిందకి వెళ్ళాడు అంటే దీనికి రైట్ లెఫ్ట్ ఏమవుతుంది అంటే ఇది రైటు ఇది లెఫ్ట్. దీనికి ఇది రైటు ఇది లెఫ్ట్. తర్వాత ఏం చెప్పాడు, అక్కడి నుండి ఎడమ వైపునకు తిరిగి కొంత దూరం ప్రయాణించాడు. ప్రయాణించి చివరిగా కుడి వైపునకు, దీనికి మళ్ళీ కుడివైపు అంటే ఏమవుతుంది, ఇది రైటు లెఫ్ట్. కుడివైపునకు తిరిగి, కుడివైపు అంటే మళ్ళీ కిందకి ప్రయాణిస్తున్నాడు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు? అంటే ఇక్కడితో ప్రాబ్లం అయిపోయిందండి. ప్రస్తుతం ఆ వ్యక్తి ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు అంటే మీకు చార్ట్ ఏంటండి, అది ఉత్తరం, తూర్పు, దక్షిణం, పడమర. అంటే ఇది డైరెక్షన్స్. సో ఇప్పుడు ఇక్కడ ఈ వ్యక్తి ఏ దిశలో ఉన్నాడండి, దక్షిణంలో ఉన్నాడు. ఇక్కడ ఉన్న పాయింట్ ఏంటండి, దక్షిణం. అంటే ఆన్సర్ వచ్చేసి దక్షిణం. ఓకే. ఇదేంటంటే డయాగ్రామ్ బేస్ చేసుకొని మనం ప్రాబ్లం చేసాం. అలా కాకుండా మీకు ఒక చిన్న ట్రిక్ చెప్పాను, గుర్తుందా? ఏంటది, ఊ తూ ద ప ఊ. నెక్స్ట్ వాయి ఆనేయి వాయి అని మీకు ఒక ఫార్ములా చెప్పానండి. అంటే ఫార్ములా అంటే ఏం లేదండి, కుడివైపు తీసుకుంటే ఊ తూ ద ప ఊ, ఇది ఒక సైకిల్, ఊ తూ ద ప సైకిల్. అలాగే ఇక్కడ మీకు మూలాన్ని చెప్పాను, ఈశాన్యం తర్వాత ఏంటండి, ఆగ్నేయం, నైరుతి అండ్ వాయువ్యం. ఇది కూడా ఈ అనే ఈ వాయు. మళ్ళీ ఇక్కడ ఈకి ముందు ఏంటండి, బాగుంటుంది అంటే వాయువ్యం. ఇది ఒక ఫార్ములా మీకు చెప్పారు. ఇప్పుడు ఈ ఫార్ములా బేస్ చేసుకొని మనం చేద్దాం. అంటే
వాడు ఫస్ట్ ఏమన్నాడండి? వాడు తూర్పు అన్నాడు. తూర్పు అన్నాడు. ఏమన్నాడు? తూర్పు అన్నాడు. తర్వాత అన్నాడు కొంత దూరం ప్రయాణించాడు కుడివైపు. కుడివైపు, ఇది కుడివైపు కదండి. తర్వాత కుడివైపు ఏముందండి? దక్షిణం ఉంది. ఏముంది? దక్షిణం ఉంది. అవునా? తర్వాత ఏమన్నాడు? తిరిగి కొంత దూరం ప్రయాణించి అక్కడి నుండి ఎడమ వైపునకు అన్నాడు. అక్కడి నుంచి ఎడమవైపు అంటే దక్షిణంకి ఎడమవైపు ఏముందండి? మళ్ళీ తూ ఉంది. మళ్ళీ తూ ఉంది. అక్కడి నుండి ఎడమ వైపునకు తిరిగి కొంత దూరం ప్రయాణించి చివరిగా కుడివైపునకు. చివరిగా కుడివైపునకు. తూ తర్వాత కుడివైపు ఏముందండి? మళ్ళీ దక్షిణం ఉందండి. ప్రస్తుత వ్యక్తి ఏ దిశలో ఉన్నాడండి? దక్షిణం. అంటే ఇక్కడ డయాగ్రామ్ కాకుండా ఓన్లీ ఈ ఫార్ములా గుర్తుంటే ఆన్సర్ ఇలా కూడా చేయొచ్చు. లేదు లేదు సార్ ఇంకా సింపుల్ అంటే కనుక, లేదు సార్ ఇంకా సింపుల్గా చేద్దాం అంటే కనుక ఒకసారి చూడండి ఇక్కడ. రైట్, ఇది కాకపోతే డైరెక్షన్ ఏంటంటే మనకి తూర్పు. ఇక్కడ కుడివైపు అంటే రైట్, మళ్ళీ ఎడమవైపు అంటే లెఫ్ట్, మళ్ళీ కుడివైపు ఆర్. ఈ రెండు వ్యతిరేకం కాబట్టి, రైట్ లెఫ్ట్ వ్యతిరేకం కాబట్టి మనం క్యాన్సిల్ చేసేయచ్చు. ఈ రెండు వ్యతిరేకం కాబట్టి మనం రెండు క్యాన్సిల్ చేసేసి తూర్పుకి రైట్ హ్యాండ్ సైడ్ అంటే కుడివైపు, తూర్పుకి కుడివైపు ఏంటండి? దక్షిణం. తూర్పు కుడివైపు ఏంటి? దక్షిణం. సో మీరు ఏది ఫాలో అయినా సరే మనకు వచ్చేది, మీరు డయాగ్రామ్ ప్రకారం ఫాలో అయినా వచ్చిన ఆన్సర్ దక్షిణమే, లేదంటే మనం ఫార్ములా యూజ్ చేసుకొని చెప్పినా వచ్చే ఆన్సర్ దక్షిణమే. ఇదే ఫార్ములాలో సింపుల్గా రైట్ లెఫ్ట్ రైట్ అని రాసిస్తే కనుక వచ్చే ఆన్సర్ కూడా దక్షిణమే. ఎందుకు మీకు ఫస్ట్ ప్రాబ్లం ఎంతసేపు చెప్పాను అంటే, నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇదే మోడల్లో మనం చేసుకున్నాం. కానీ ఇన్ని మోడల్స్ ఎందుకు చెప్పానంటే, ఇందులో ఏది మీకు నచ్చుతుందో దాన్ని తీసుకొని మీరు ఆన్సర్ చేయండి, డెఫినెట్గా మనకి ఆన్సర్ అయితే వస్తుంది. కానీ మీరు ఈ ఫార్ములా మాత్రం గుర్తుపెట్టుకోండి, డైరెక్షన్లో ఇది మాత్రం గుర్తుపెట్టుకుంటే 99% ప్రాబ్లమ్స్ మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు, ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో కూడా సాల్వ్ చేయొచ్చు. ఒకసారి ఈ రెండో క్వశ్చన్ చూడండి. ఏ అనేవారు పడమర దిశలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత కుడివైపునకు 2 సార్లు తిరిగి కొంత దూరం ప్రయాణించి అక్కడి నుండి 3 సార్లు ఎడమవైపున తిరిగి ప్రయాణిస్తున్నారు. అతను ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు? ఇది క్వశ్చన్ అండి. సో మీకు చెప్పాం, పడమర అంటే బొమ్మ లేకుండా మీకు చేస్తున్నానండి. ఒకసారి చూడండి, పడమర దిశలో ఉన్నారు కాబట్టి కొంత దూరం ప్రయాణించిన తర్వాత కుడివైపునకు ఎన్నిసార్లు తిరిగాయండి? 2 సార్లు. సో కుడివైపు అంటే రైట్ సైడ్ 2 సార్లు తిరిగేదండి. తిరిగి కొంత దూరం ప్రయాణించి అక్కడి నుండి 3 సార్లు ఎడమ వైపున తిరిగాడు, అంటే లెఫ్ట్ లెఫ్ట్. సో రైట్ లెఫ్ట్ వ్యతిరేకం కాబట్టి మనం క్యాన్సిల్ చేయొచ్చండి. మళ్ళీ రైట్ లెఫ్ట్ వ్యతిరేకం కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. ఇంకా ఏం మిగిలిందండి? లెఫ్ట్ మిగిలింది. ఏం మిగిలింది? లెఫ్ట్ మిగిలింది. సో మనకున్న ఫార్ములా ఏంటండి? ఊ తు ద ప ఊ. అంటే ఈ ఫార్ములాలో మనకి ఇక్కడ ఏముందండి? పడమర. పడమర ఉంది. పడమరకి లెఫ్ట్ ఏంటండి? అంటే ఎడమవైపు. పడమరకి లెఫ్ట్ ఎడమవైపు ఏంటండి? దక్షిణం కదండి. సో ఆన్సర్ వచ్చేసి దక్షిణం. ఆన్సర్ వచ్చేసి దక్షిణం. లేదు సార్ మీరు చెప్పిన ఫార్ములా మీద మనం వెళ్దాం అనుకుంటే కనుక అలా కూడా ట్రై చేయాలి. పడమర దిశ ఎన్నిసార్లు? కుడివైపునకు 2 సార్లు తిరిగారు. కుడివైపు పాకి కుడివైపు ఏముందండి? ఒకసారి ఉత్తరం ఉంది, మళ్ళీ ఉత్తరంకి కుడివైపు తూర్పు ఉందండి. ఉత్తరంకి తూర్పు వైపు, ఎందుకంటే ఇక్కడ ఊత అయిపోయింది, మళ్ళీ ఇక్కడ నుంచి ఊ స్టార్ట్ అయింది కాబట్టి
ఉత్తరంకి కుడివైపు ఏముంది, తూర్పు ఉంది. అక్కడ కొంత దూరం ప్రయాణించి అక్కడి నుండి 3 సార్లు ఎడమవైపు తిరిగాడు. అంటే తూర్పు నుంచి ఎడమవైపు 3 సార్లు. తూర్పుకి ఎడమవైపు ఏముందండి, ఉత్తరం ఉంది ఒకసారి. మళ్ళీ ఉత్తరంకి రెండోసారి ఏముందండి, ఎడమవైపు పడమర ఉంది. మళ్ళీ పడమరకి ఎడమవైపు ఏముందండి, దక్షిణం ఉంది. 1 2 3. సో ఆ మూడో ప్లేస్ 3 సార్లు తిరిగిన తర్వాత ఏ ప్లేస్లో ఆగాడు వాడు, అంటే ఏ దిశలో ఆగాడు, దక్షిణం. సో ఆన్సర్ వచ్చేసి దక్షిణం. సో బొమ్మ లేకుండా కూడా మనం, అంటే ఓన్లీ ఇది గుర్తుంటే, ఊతూ దాపా ఊ అని గుర్తుంటే కనుక మీరు ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. లేదంటే రైట్ లెఫ్ట్ అయినా సరే, అలాగైనా సరే మనం ఈ ఫార్ములా ఇచ్చేది. బట్ ఇలాంటివి ఏమి వేయకుండా డైరెక్ట్గా ఆరు అన్ని క్యాన్సిల్ చేసేసి ఓన్లీ ఒక డైరెక్షన్ మిగులుతుంది. ఆ డైరెక్షన్ బేస్ చేసుకొని ఉన్న దిశ ఏంటో చెప్తే కంపల్సరీ వారు ఎక్కడో చోట దిశ అని మెన్షన్ చేస్తారు. ఆ దిశని పట్టుకొని మనం ప్రాబ్లం చేయాలి. దట్టు అదే కాకుండా ఏ అనేవాడు అంటే మనమే, ఏ అనేవాడు మనమే అనుకొని మనం ప్రాబ్లం చేస్తే కనుక చాలా అంటే చాలా ఈజీ. సో ఒకసారి ఈ థర్డ్ క్వశ్చన్ కూడా చూడండి. ఒకడు ఏ పాయింట్ నుండి ఈశాన్య దిశలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత కుడివైపునకు తిరిగి కొంత దూరం ప్రయాణించి అక్కడి నుండి ఎడమ వైపునకు తిరిగి కొంత దూరం ప్రయాణించి చివరిగా కుడివైపునకు తిరిగి ప్రయాణించి బి పాయింట్ని చేరుకున్నాడు. ప్రస్తుతం అతను ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు? సో ఎగ్జామ్లో మీరు చెప్పాను మీకు ఆల్రెడీ, క్వశ్చన్ 4 నుంచి 5 లైన్లు 6 లైన్లు కూడా ఉండొచ్చు. సో క్వశ్చన్ చదివిన తర్వాత ఒకడు ఏ పాయింట్ నుండి, ఇప్పటివరకు మనం చూసిన 2 క్వశ్చన్లు కూడా దిశల గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఇది మూలాల గురించి మాట్లాడుతున్నాడు. వీటి గురించి మాట్లాడుతున్నాడు, మూలాలు. సో ఈశాన్య దిశ. సో మీరు ముందే మన ఫార్ములా ఏంటండి, ఊ తు ద ప ఉ, ఊతు దప ఉ, ఊతు దప ఉ. అలాగే కింద ఏంటి, వాయి ఆనేయి వాయి. సో ఇప్పుడు మనకి క్వశ్చన్ ఏంటండి, ఈశాన్య దిశ అడిగాడు. ఏంటది, ఈశాన్య దిశ కాబట్టి ఈ పెట్టుకోండి. ఈశాన్య దిశలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత కుడివైపునకు, నాకు రాసుకోండి, కుడివైపునకు తిరిగి కొంత దూరం ప్రయాణించి అక్కడి నుంచి ఎడమవైపునకు తిరిగి కొంత దూరం ప్రయాణించి చివరగా కుడివైపునకు తిరిగి ప్రయాణించి బి పాయింట్ని చేరుకున్నాడు. ప్రస్తుతం అతను ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు అంటే కనుక 6L అనేది వ్యతిరేక దిశలో ఉన్నాయి కాబట్టి క్యాన్సిల్ చేయొచ్చు. ఈశాన్యానికి రైట్ సైడ్ అంటే ఏముందండి, కుడివైపు. ఈశాన్యానికి కుడివైపు ఏంటండి, ఆగ్నేయం ఉంది. ఈశాన్యానికి కుడివైపు ఉంది, ఆగ్నేయం ఉంది. సో ఆన్సర్ వచ్చేసి ఏ. అంటే ఈ ఫార్ములా రాస్తే కనుక మీకు గుర్తుంటే కనుక మనం డైరెక్షన్స్ వేసుకొని ప్రాబ్లం చేయాల్సిన అవసరం లేదు. మైండ్లో మూలాలు ఫార్ములా అలాగే దిశల ఫార్ములా మీకు మైండ్లో ఉంటే కనుక ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. క్వశ్చన్ నేను ఒకసారి చదివాను. సో కుడివైపు ఎడమవైపు అని గుర్తుంది. ఇక్కడ అతను అన్నాడు, అతను అంటే మనమే అండి. మనం అనుకొని మనం ప్రయాణిస్తూ ఉంటే కనుక చేస్తూ ఉంటే కనుక కంపల్సరీ ఆన్సర్ వస్తుంది. ఓకే, ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి. ఒకడు ఏ పాయింట్ నుండి వాయువ్య దిశలో కొంత దూరం ప్రయాణించిన తర్వాత 2 సార్లు ఎడమవైపునకు తిరిగి కొంత దూరం ప్రయాణించి అక్కడి నుండి 3 సార్లు కుడివైపునకు తిరిగి ప్రయాణించి బి పాయింట్ని చేరుకున్నాడు. అయితే ఆ వ్యక్తి ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు? సో మనకి ఇక్కడ ఇచ్చింది ఏంటండి, వాయువ దిశ. అంటే వాయువ దిశలో
కొంత దూరం ప్రయాణించిన తర్వాత 2 సార్లు ఏవైపు అండి, ఎడం వైపు, అంటే లెఫ్ట్ లెఫ్ట్ 2 సార్లు వేసుకోండి. కొంత దూరం ప్రయాణించి అక్కడి నుండి 3 సార్లు కుడివైపునకు అంటే 3 సార్లు అనే కాబట్టి 3 ఆర్లు వేసుకోండి. తిరిగి ప్రయాణించి బి పాయింట్ చేరండి. అయితే ఆ వ్యక్తి ప్రస్తుతం ఏ దిశలో ప్రయాణిస్తున్నాడు మీకు చెప్పానండి. లెఫ్ట్ రైట్ ఉంటే కనుక క్యాన్సిల్ 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 క్యాన్సిల్. సో మనకి మిగిలింది ఏంటండి, మనకి మిగిలింది ఈ ఆర్ ఒకటే. సో ఫార్ములా ఏంటండి, మనకి వాయి ఆనయి వాయి, అంతే కదా. సో వాయువ దిశకి రైట్ హ్యాండ్ సైడ్, వాయువ దిశకి రైట్ హ్యాండ్ సైడ్ ఏముందండి, ఇది రైట్ హ్యాండ్ సైడ్ కదా. సో మనకు ఉన్నదేంటి, ఈశాన్యం ఈశాన్యం. సో ఆన్సర్ వచ్చేసి డి. ఒకసారి క్వశ్చన్ చూడండి. ఒక వ్యక్తి తూర్పు దిశగా నడిచి తన కుడి వైపునకు తిరిగి నడిచెను, మళ్ళీ తన కుడి వైపునకు తిరిగి ప్రయాణించి ఆగిపోయాను. అయితే అతను ఏ దిశలో ఉన్నాడు? సో ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది దిశ. ఏ దిశ ఇచ్చాడు అంటే తూర్పు ఇచ్చాడండి. నడిచి తన కుడి వైపునకు అంటే ఆర్ అని చెప్పానండి. తిరిగి నడిచాను, మళ్ళీ తన కుడి వైపున తిరిగి అంటే మళ్ళీ ఇంకొకసారి కుడి వైపున తిరిగాడు, ప్రయాణించి ఆగిపోయాడు అంటే ఇక్కడ ఆగిపోయాడు. అయితే అతను ఏ దిశలో ఉన్నాడు మీకు చెప్పానండి. ఊ తు ద ప ఉ. సో ఇక్కడ ఉన్న ప్లేస్ ఏంటంటే తూర్పు అండి. సో తూర్పుకి రైట్ సైడ్ ఏంటండి, తూర్పుకి రైట్ సైడ్ దక్షిణం, దక్షిణంకి మళ్ళీ కుడివైపు పడమర. సో ఆన్సర్ వచ్చేసి పడమర. చూడండి మనకి ఈ ఫార్ములా తెలిస్తే, సో మీరు కావాలంటే ఒక వ్యక్తి తూర్పు దిశగా అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ తీసుకుంటే ఒక వ్యక్తి తూర్పు దిశగా ప్రయాణించి కుడివైపు, దీనికి కుడివైపు ఏమవుతుంది, ఇది రైట్ ఇది లెఫ్ట్, కుడివైపు తిరిగాడు, మళ్ళీ ఇది రైట్ లెఫ్ట్ అవుతుంది కాబట్టి మళ్ళీ కుడివైపు తిరిగాడు. సో ఇక్కడ ఆగిపోయాడు. ఒకసారి కుడివైపు తిరిగాడు రైట్, మళ్ళీ ఇంకొకసారి కుడివైపు తిరిగాడు. అంటే ఒక వ్యక్తి తూర్పు దిశగా ప్రయాణించి అక్కడి నుంచి రైట్ తిరిగాడు, మళ్ళీ రైట్ తిరిగాడు. సో 2 సార్లు, ఇది ఒకసారి ఇది 2 సార్లు తిరిగాడు కాబట్టి ఇప్పుడున్న డైరెక్షన్ ఏంటండి, మనకి ఉన్న ప్రకారం ఇది నార్త్ అంటే తూర్పు పడమర ఉత్తరం తూర్పు దక్షిణం పడమర. సో మనకున్న డైరెక్షన్ ఇది కాబట్టి ఏమవుతుంది, పడమర అవుతుంది. సో మీరు బొమ్మ వేసుకున్నా, లేదంటే బొమ్మ వేసుకుంటే ఇంత టైం పడుతుంది, లేదంటే మనకు ఉన్న సింపుల్ ట్రిక్ వాడుకుంటే కనుక చాలా అంటే చాలా ఈజీగా ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు. సో మీకు ఈ వీడియో నచ్చితే కనుక మరి కొంతమందికి చెప్పండి. ఓకే, సో కంపల్సరీ ఈ వీడియో మీకు నచ్చుతుంది. ఒకసారి చూడండి, చూసి మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.